బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. కాటేదాన్ రాకేష్ విద్యానికేతన్ స్కూల్లో గుర్రం శంకర్ అనే టీచర్ 10th క్లాస్ విద్యార్థినీలతో అసభ్యంగా వ్యవహరించారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. స్కూల్ వద్దకు చేసుకుని బాధితురాలి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ను నిలదీశారు. తాను ఏం చేయలేనంటూ ప్రిన్సిపల్ దాటవేయగా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికృత చేష్టలకు పాల్పడుతూ విద్యార్థినీలను ఇబ్బందులు పెడుతున్న స్కూల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని మైలార్దేవ్పల్లి పోలీసులను విద్యార్థినీల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. కాటేదాన్ రాకేష్ విద్యానికేతన్ స్కూల్లో గుర్రం శంకర్ అనే టీచర్ 10th క్లాస్ విద్యార్థినీలతో అసభ్యంగా వ్యవహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఏదైతే విద్యార్థులు నేర్పించాల్సిన టీచర్లు ఏవైతుందో వాళ్ళు సభ్య సమాజంలో అగౌరవపరమైన కీర్తి తీసుకొస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే టీచర్ అనే వృత్తి అవుతుందో సభ్య సమాజంలో అసలు చాలా విలువైనది, గౌరవంతో కూడుకున్నది. అలాంటి ఉపాధ్యాయులు ఈ మహిళలు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. అంతెందుకు ఈ రోజు ఉదయం ఏదైతే మనకి స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన ఉదంతం మనము ఇప్పటికీ కూడా ఇంకా అది హకీంపేట పోలీస్ స్పోర్ట్స్ స్కూల్లో ఉదయం జరిగిన సంఘటన ఏదైతుందో దాన్ని ఇప్పటికీ కూడా తాజాగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే మనకి కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాకేష్ విద్యానికేతలో 10th క్లాస్ విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించడం అనేది మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. అంటే అసలు ఈ రాజేంద్ర నగర్ విద్యానికేతన్ స్కూల్లో ఏదైతుందో ఇక్కడ ప్రిన్సిపలే ఈ తరహా అసభ్య ప్రవర్తనకు పాల్పడడం అనేది నిజంగా అసలు క్షమించరానిది. 10th క్లాస్ విద్యార్థుల పట్ల ఆయన అవలంబిస్తున్న తీరు కావచ్చు, అన్ని కూడా విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం వల్ల ఇది వెలుగులోకి రావడం జరిగింది. వాళ్ళు టీచర్ని ప్రిన్సిపల్ని నిలదీయడంతో తనకేమీ తెలియదని తప్పించుకున్న ధోరణిలో ఎవరైతే ప్రిన్సిపల్ శంకర్ ఉన్నారో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే గనక మనకి ఈ రోజు ఉదయమే ఏదైతే హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో అక్కడ కూడా ఓఎస్డీగా ఉన్న ఎవరైతే అధికారి ఉంటారో అధికారి అక్కడ ఉన్న విద్యార్థుల పట్ల అలైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ రావడము, ఆయన వెంటనే సస్పెండ్ చేయడము, అదేవిధంగా ఆయన మీద విచారణ కూడా కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే కాటేదాన్లో ఏదైతే స్కూల్ ఉందో రాకేష్ విద్యానికేతన్ స్కూల్ అక్కడ కూడా గుర్రం శంకర్ అనే ఈ ప్రిన్సిపల్ ఈ తరహా వేధింపులకు పాల్పడడం అనేది నిజంగా శోచనీయము. దీని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు పోలీసులు ఏం ఆయన మీద కేసు పెడతారనేది కూడా చూడాలి. వాళ్ళు షీటీని కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా చూస్తున్నాం ఒక్కటే కాదు సంఘటన, ప్రతి 2 రోజులకు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి టీచర్లు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వెలుగు చూస్తున్నాయి. ఈ మొత్తం ఇలాంటివి చూసుకుంటే కనుక ఒకరిద్దరు చేసే ఈ అసభ్య ప్రవర్తనకి మొత్తం టీచర్ వ్యవస్థకి ఒక అగౌరవం తలపించేదిగా వస్తుంది. కాబట్టి దీని మీద టీచర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయ సంఘాలు అవుతున్నాయో ఉపాధ్యాయ సంఘాలు కూడా కాస్త ఇటువంటి వ్యక్తుల మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి కేసులు ఏవైతే బయటకు వస్తాయో వాటి మీద వాళ్ళు కూడా సీరియస్ గా స్పందించాలి అని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ప్రియా, శ్రీనివాస్, ఇలాంటి విషయాలు ప్రతి 2 రోజులకు ఒకసారి వెలుగులోకి రావటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ స్కూల్లో ఇంతకు ముందు సేమ్ ఉపాధ్యాయులు ఇంతకు ముందు వారిని ఇబ్బంది పరిచినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా ఇదే స్కూల్లో? అంటే మనకి విద్యార్థినులు ఇప్పుడు బయటికి వచ్చి చెప్పారు. అంటే విద్యార్థులు బాలికలు వాళ్ళు ఒక లెవెల్ వరకు తట్టుకుని ఆ తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే
ఆయన ఏ స్థాయిలో ఆయన విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మనకి తెలుస్తుంది. అంటే ఇది వరకు కూడా ఇటువంటి కేసులు ఉన్నాయా లేవా అనేది కూడా పోలీస్ విచారణ తేలుతుంది. ఎందుకంటే అప్పుడు అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి తెలిసింది. ఒకవేళ బయటికి చెప్పుకోలేని అమ్మాయిలు ఉంటారు, లోపల బాధపడే అమ్మాయిలు ఉంటారు. అంతకుముందు ఇలాంటి వేధింపులు జరిగినా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండొచ్చు, విద్యార్థులు కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా తేలాలంటే ఇప్పుడు పోలీసు విచారణ జరిగి అందులో ఏం జరిగింది, ఇప్పుడే ఈ విధంగా చేశారా, అంతకుముందు కూడా ఇలా జరిగింది అనేది పోలీసు విచారణలో తేలుతుంది. ప్రియా, చూసుకుంటే హకీంపేటలో బాలికపై లైంగిక వేధింపులు, అలాగే తాజాగా రాజేంద్రనగర్ స్కూల్లో ఇష్యూని మనం ఎట్లా చూడొచ్చు? అదే చెప్తున్నాం కదా ప్రియా, కొంతకాలంగా కూడా ఈ కీచక టీచర్లు అనేది చాలా మంది సమాజంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట 2 రోజులకో ఒక రోజుకో ఇట్లా వారు తగులుతూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అంటే మనము టీచర్లు అందరూ మంచోళ్ళు ఉంటారు, అందరూ చెడ్డోళ్ళు ఉంటారు అనే సమాజం అది కాదు. కానీ అంటే ప్రతి చోట కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారనేది మాత్రం సహజమైందే. ఎందుకంటే టీచర్ వృత్తిలో చేస్తున్నారు కాబట్టి అందులో మనకి ఎలాంటి భావాలు ఉన్న వాళ్ళు ఉండారా అంటే ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్లో లేకపోతే అక్కడ ఉన్న హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడాలి, గమనించాలి. ముఖ్యంగా బాలికలు చదువుతున్నప్పుడు అక్కడ బాలికల పట్ల టీచర్లు వ్యవహరిస్తున్న తీరును ముందు నుంచి కూడా స్కూల్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన కేసు కాదు, ప్రతిసారి ప్రతి చోట ఏదో రకంగా ఇలాంటి కేసులు వస్తున్నాయి. కాబట్టి స్కూల్లో ఉన్న టీచర్లు హెడ్స్ కావచ్చు, లేకపోతే మనకి పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి, పేరెంట్స్ కమిటీలు కావచ్చు, ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటి కేసులు బయటపడుతున్నప్పుడు ప్రభుత్వం కూడా చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక ఇలాంటి కేసులు రిపీట్ అవుతూనే ఉంటాయి. మనకి ప్రతిసారి కూడా విద్యార్థులు బయటికి వచ్చి చెప్పుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. చెప్పుకొని కేసులు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఎందుకంటే చాలా కొన్ని పెద్ద స్కూల్స్ ఉండొచ్చు, చిన్న స్కూల్స్ ఉండొచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ ఉండొచ్చు. అక్కడ విద్యార్థులు పడుతున్న ఏదైతే బాధలు ఉంటాయో కొన్ని బయటికి చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. సో ఇలా బయటికి చెప్పుకోలేని కేసులు ఉన్నాయో కూడా మనం చెప్పలేము. కాబట్టి ఇట్లాంటి వాటికి సంబంధించి కేసులు బయటికి వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించాలి. ఇలాంటి తప్పులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉండాలనేది మాత్రము ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రియా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. మా పాప 9th క్లాస్ సార్. రోజు 5 o'clock క్లాస్ ఉందని పిలవడం, మార్నింగ్ 8 వరకు పెట్టుకోవడం, మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి 8 వరకు పెట్టుకోవడము, రోజు కిసులు ఇవ్వని పిలవడము, ఆ చేతులు వేయడము అట్లా చేస్తున్నాడు సార్. ఆ విధంగా ప్రిన్సిపల్ సార్ చేస్తున్నాడు సార్. శంకర్ సార్ గుర్రం శంకర్ సార్. ఇది ఎన్ని రోజుల నుండి నడుస్తుందంట సార్? ఇది దాదాపు ఒక నెల అయిందేమో కానీ చెప్పలేకపోయింది సార్ పిల్లలు. మాకు నిన్నటి నుంచి తెలిసిపోయింది ఈ విషయం. ఈ రోజు మేము మాట్లాడుతున్నాం సార్. మీకు ఎట్లా తెలిసిందమ్మా ఈ విషయం? మా పాప చెప్పింది సార్. ఇక డైరెక్ట్ ఇట్లా చేసిన ఏడుస్తుంది, ఎందుకు అమ్మ ఏడుస్తున్నావా, ఎందుకు ఈ విధంగా ఉంటున్నావా అంటే బయట మాకు చెప్పేసింది సార్. ఇక